పర్ఫెక్ట్ స్టైల్ గుత్తి వంకాయ కూర కావాలి అంటే ఇదిగో ఈ ప్రాసెస్ లో చేయాలి. పెళ్లిళ్లలో వంకాయ కూర అంటే చాలా ఫేమస్. ఎందుకు అనుకుంటున్నారు? ఈ ప్రాసెస్ వాడతారు కాబట్టి. అలా వేడివేడి అన్నంలో చక్కగా మగ్గిన వంకాయలను తీసుకొచ్చి పైనుంచి ఆ గ్రేవీ వేసుకొని పక్కన ఒక నిమ్మకాయ, ఇంకో పక్కన ఒక ఆనియన్, పైనుంచి అలా నెయ్యి కలుపుకొని తింటా ఉంటే చివరికి పెరుగుతోటి తింటే సూపర్ టేస్ట్. ఇంటి డబ్బులు ఉంటే మాత్రం ఇలా కడుపు నిండా రుచిగా తినే అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. వీడియో ప్రాసెస్ లో మనం వంకాయల్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి, టిప్స్ ఏంటి అన్నీ ఒక్కొక్కటిగా నేర్చుకుందాము. సో వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుందండి. ముందుగా మనము లేత వంకాయలను తీసుకోవాలి. మనము గుత్తి వంకాయ కోసం అని చెప్పేసి మనకి ఇంతకు ముందు అంటే వంకాయలలో ఒకటే రకం ఉండేది, కానీ ఇప్పుడు చారల వంకాయ, ముళ్ళ వంకాయ, నల్ల వంకాయ అనుకుంటా చాలా రకాల వంకాయలు వస్తున్నాయి. కానీ ఇలా వంకాయ ఇలా గుండ్రంగా ఉండాలి అండ్ ఎప్పుడే కానీ మసాలా వంకాయలు చేసేటప్పుడు పొడువుగా ఉండడం కంటే కూడా చిన్నవి లేత వంకాయలు అయితేనే చాలా బాగుంటుంది. సో అవి 4 పాయల కిందికి కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందు నేను తీసుకున్న వంకాయలకు వచ్చేసి 1 స్పూన్ నువ్వులు సరిపోతుందండి. సో నువ్వులు మనం తీసుకునేవి ఏవైనా సరే పచ్చిగా అస్సలు ఉండదు, హెల్త్ కు మంచిది కాదు. ఒక్కసారి వాటిని షాలో ఫ్రై చేసేయాలి. నువ్వులని ఒక 2 నుంచి 5 మినిట్స్ వరకు మనం ఇలా కడాయిలో షాలో ఫ్రై చేసేయాలి. సో ఐరన్ కాబట్టి ఎలాగో అది హీట్ ఎక్కిపోతుంది. సో ఒక 2-3 మినిట్స్ లోపల మనకు అది కంప్లీట్ గా కుక్ అయిపోతుందండి. తొందరగానే అవి చిటపట ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనం పల్లీలు పెట్టుకోవాలి. ముందే చెప్తున్నాను, మీరు ఎన్ని వంకాయలు అయితే తీసుకుంటున్నారో అండ్ మీ ఇంట్లో మసాలా ఏ విధంగా ఉంటుంది అన్నది చూసుకొని 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ పల్లీలు అండ్ 1 స్పూన్ ఎండు కొబ్బరి అన్నది తీసుకోండి. మసాలా ఎక్కువగా ఉన్నా కూడా మనకి తినబుద్ధి అన్నది కాదు. సో మినిమం లైట్ ఉండాలి. అండ్ ఇక్కడ నేను పచ్చిమిర్చి కారం వేస్తున్నానండి, మిర్చి పౌడర్ అన్నది వేయడం లేదు. సో ఆ పచ్చిమిర్చిని కూడా ఇలా ఆయిల్ లో నేను ఫ్రై చేస్తున్నాను. కడాయి హీట్ ఉంది కాబట్టి పచ్చిమిర్చి అన్నది 2 మినిట్స్ లోపల ఫ్రై అవుతుందండి. ఎందుకంటే పచ్చి కారం చేస్తేనే మనకి మసాలా వంకాయలో టేస్ట్ అన్నది మంచిగా వస్తుంది. అండ్ ఇక్కడ నేను ఇదే కడాయిలో మనం ఇప్పుడు మసాలా అని చెప్పాం కదండి, దానికోసము నువ్వులు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి తీసుకున్నాము. అండ్ వాటితో పాటుగా మనము ఆనియన్స్ అండ్ టమాటోస్ ని కూడా షాలో ఫ్రై చేయాలి. డైరెక్ట్ గా గుజ్జు కూడా వేయొచ్చు, కానీ మనం డైరెక్ట్ గా ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ వేసిన దానికంటే కూడా ఇలా ఒక 2 మినిట్స్ లైట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ లో దాన్ని మగ్గనిచ్చి ఎత్తబడ్డాక తీసి మనం దాన్ని పేస్ట్ చేసామనుకోండి, ఆ గ్రేవీ చిక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి హెల్త్ కు చాలా మంచిది. వాటిలో ఉన్న ఎన్నో ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ కాల్షియం అవన్నీ కూడా మన బాడీకి చాలా యూజ్ అవుతుంది. సో అప్పుడప్పుడు ఇలా రెగ్యులర్ డైట్ లో వాడడం కూడా హెల్త్ కి చాలా మంచిది. సో మనకి ఆనియన్స్ అండ్ టమాటోస్ అన్ని కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదండి, నేను అవి తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు అదే కడాయిలో మనకి వంకాయలు డీప్ ఫ్రై చేసుకోవడానికి అన్నట్టుగా నేను కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసాను. అండ్ వంకాయలు అన్ని కూడా మనం డీప్ ఫ్రై చేయాలి. వంకాయలలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇది కొంచెం గట్టి పదార్థం కూడా, కాబట్టి మనం ఆయిల్ లో ఫ్రై చేసినప్పుడు ఇవి మెత్తగా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఎప్పుడు కూడా మసాలా వంకాయకి లేత వంకాయ అండ్ అవి కూడా చిన్న సైజు ఉన్న వంకాయలు తీసుకుంటే మనకి తొందరగా మగ్గుతుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ నేను ఏంటి అంటే మీడియం సైజ్ వంకాయలు తీసుకున్నాను. ఇందులో చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా త్వరగా మగ్గడానికి అని చెప్పేసి నేను సాల్ట్ వేసుకున్నాను. వంకాయల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని రక్షిస్తుంది, అందుకని వంకాయలు రోగ నిరోధక శక్తికి కూడా దీన్ని ఉపయోగిస్తాము. ఉప్పు, నూనె మితంగా ఉంటే బీపీకి మంచిది, రక్తపోటు నియంత్రణకి సహాయపడుతుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. సో ఎముకల బలానికి కూడా చాలా మంచిది. అలా అటు వంకాయలు మగ్గే లోపల మనం ఇక్కడ పేస్ట్ చేసేసుకుందాము. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి, కొబ్బరి, నువ్వులు, పల్లీలు అన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాను కచ్చా పచ్చాక. ఇక్కడ వంకాయలు 20% అన్నవి మగ్గిపోయాయి. అండ్ ఇందులోనే నేను చింతపండు రసం అన్నది కూడా వాటర్ పెట్టి నానబెట్టాను. మీకు బెస్ట్ టిప్ చెప్పాలా అండి, హాట్ వాటర్ వేసి చింతపండు వేసారనుకోండి, మీరు ఎక్కువగా పిసకాల్సిన అవసరం లేదు. 5 మినిట్స్ లోపలనే మనకు అది గట్టిగా మెత్తబడిపోతుంది. లేదు అని అంటే వాటర్ చింతపండు వేసి ఏదైనా వేడి పదార్థంలో ఒక 2 నిమిషాలు స్టవ్ మీద వేడి చేశారనుకోండి, అప్పుడు కూడా చింతపండు అన్నది త్వరగా నానిపోతుంది. ఇక్కడ మనకి వంకాయలు అన్నవి కంప్లీట్ గా మగ్గిపోయాయి. చూడండి, మనకి ఈ విధంగా వంకాయలు ఉండాలి, మరి ఎక్కువగా కూడా మెత్తగా అవ్వద్దు. అప్పుడు మనకి గుత్తి వంకాయ కాదు, పేస్ట్ వంకాయ అవుతుంది. సో ఇలా 80% వంకాయలన్నీ కుక్ అయిన తర్వాత వాటన్నిటి కూడా మనం తీసేయాలి. అండ్ ఇందాక మనం డీప్ ఫ్రై కోసం అని చెప్పి ఆయిల్ ఎక్కువగా పెట్టాం. సో అందులోకి వెళ్ళి ఆయిల్ అంతా తీసేసి
మనకి కర్రీకి ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ పెట్టి అందులో మసాలా దినుసులు వేసుకోవాలి. లవంగ, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, విలాచి, గసగసాలు ఇవన్నీ ఉంటాయి కదా. మీకు కుదిరితే ఒక అనాస పువ్వు కూడా వేసుకోండి. అండ్ ఇందులో నేను ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. ఇలా మసాలాలన్నీ ఫ్రై అవుతున్న టైంలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మసాలా కూరలకి ఎప్పుడు కూడా అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఎక్కువగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పచ్చివాసన అంతా పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అవ్వాలి. సో ఇందులో నేను ఎండుమిరపకాయలు అండ్ పచ్చిమిర్చి పుదీనా కూడా వేసాను. పుదీనా ఆయిల్లో ఫ్రై చేస్తే దాని ఫ్లేవర్ అయితే సూపర్ గా ఉంటుందండి. వంకాయల్లో ఉన్న పోషకాలు చూపు శక్తిని ఎక్కువగా పెంచుతుంది. అదేనండి కంటికి చాలా మంచిది. శరీరంలో ఉన్న వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎండాకాలంలో చల్లదనానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళడానికి ఇది సహాయం చేస్తుంది. అదేనండి డీటాక్సిన్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ మన తాలింపు అన్నది కూడా చక్కగా గోలింది కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా, కొంచెం చక్కగా ఫ్రై అవుతేనే ఆ ఫ్లేవర్ అంతా కూడా మసాలాకి పడుతుంది. అండ్ ఇక్కడ నేను బిర్యానీ ఆకు కూడా వేసాను. అది కూడా చక్కగా మగ్గిపోవాలి. సో ఇలా మగ్గుతున్న సమయంలోనే అన్నిటికన్నా ది బెస్ట్ ఏంటి అండి, పసుపు. ఈ పసుపు కూడా ఒక 2 to 3 టైమ్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అన్నది పోతుంది. అండ్ పసుపు కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కింద పనిచేస్తుంది. అండ్ ఇక్కడ మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, సో ఇది పేస్ట్ లాగా రావాలి అంటే మనం వాటర్ వేయాలి. సో ఇందులో నేను ఏం చేశాను, మనం చింతపండు గుజ్జు ఉంటుంది కదా, ఆ వాటరే ఇందులో కొంచెంగా కలిపి పేస్ట్ లాగా చేశాను. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ షాలో ఫ్రై చేసుకున్నాము. అండ్ మగ్గనిచ్చాము టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చిని. సో ఇది ఎక్కువ టైం పట్టదు, తొందరగానే మగ్గిపోతుంది. సో ఇలా ఒక మూత పెట్టి 5 to 10 minutes పెట్టామనుకోండి, తొందరగానే మగ్గిపోతుంది. పైనుంచి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మన వీడియోని చూస్తున్న మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్కి ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ అండి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మీరు వంకాయ కూరని ఏ విధంగా చేస్తారు అండ్ ఇంకా మన ఛానల్లో ఎలాంటి రెసిపీస్ కావాలి అని మీరు కోరుకుంటున్నారు. మన ఛానల్లో కేవలం కుకింగ్ ఒకటే కాదండి, డిఐవైస్ ఉన్నాయి, ట్రెడిషనల్స్ ఉన్నాయి. అండ్ మన ఇంట్లో శుభకార్యాలకి మనం చిన్నగా చేసుకునే పరిహారాలు కానీ, వాటి మెయింటెనెన్స్ కానీ అన్నీ ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నాకు మసాలా అనేది మగ్గిపోయింది. నేను ఇందులో చింతపండు రసం వేసుకొని మన ఇంట్లో మన వాళ్ళు ఏ విధంగా అయితే లిక్విడ్ గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటే ఇష్టపడతారో ఆ విధంగా నేను కన్సిస్టెన్సీని ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మన ఛానల్లో మనీ సేవింగ్ టిప్స్, గోల్డ్ పర్చేసింగ్ టిప్స్ అండ్ చిన్న బిజినెస్ ఐడియాస్, సక్సెస్ సీక్రెట్స్ చాలా ఉంటాయి. సో ఇలా గ్రేవీ అంతా కూడా మా ఇంటికి నచ్చినట్టుగా నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా. సో ఇందాక మనం ఆయిల్ లో ఫ్రై చేసిన వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయలన్నీ కూడా ఇలా మనం గ్రేవీలో వేసి మీడియం మంట మీద ఆర్ స్లో కుకింగ్ మీద ఒక 5 నుంచి 10 minutes పెట్టాలి. ఎందుకంటే మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలా అంతా కూడా వంకాయకి చక్కగా మగ్గిపోవాలి కదా. సో ఇలా చూడండి ఎలా పొంగొస్తుందో, అంటే వంకాయ మసాలా అన్నది ప్రాపర్ గా కుక్ అవుతుంది అని అర్థం. ఇలా మసాలా ఉన్న వంకాయ లోపల కుక్ అవుతున్న టైంలోనే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా, సో ఆ గరం మసాలా అండ్ కొంచెం కసూరి మేతి వేసి చక్కగా కలిపేసి ఒక 5 minutes మళ్ళీ మీడియం మంట మీద మగ్గనిచ్చామనుకోండి, ఆ ఫ్లేవర్ మొత్తం కూడా కర్రీకి వంటుతుంది. ఎప్పుడే కానీ మసాలాలు వేసిన తర్వాత అస్సలు స్టవ్ బంద్ చేయొద్దు. ఒక 5 minutes కానీ 2 minutes కానీ ఖచ్చితంగా పెట్టాలి. అండ్ నాన్ వెజ్ కర్రీస్ కి కానీ, మసాలా కర్రీస్ కి కానీ ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. చూడండి మసాలా వంకాయ ఎంత టెంప్టింగ్ గా, ఎంత టేస్టీగా ఉందో. ఈ కర్రీ కేవలం అన్నంలోకే కాదండి, రైస్, రోటీ, చపాతీ, పుల్కా అండ్ జొన్న రొట్టెలకి, రాగి సంకటికి కూడా సూపర్ గా ఉంటుందండి. అండ్ ఈ వంకాయ కూరని మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీ టిప్స్ అండ్ ఎప్పుడు మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటే మనం డిలీషియస్గా చేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోకి ఒక్క లైక్ అండ్ మన ఛానల్కి ఒక్క సబ్స్క్రైబ్ ప్లీజ్ చేయండి.